లోకేష్ తండ్రి నారా చంద్రబాబు రాజకీయ లెగసీ. ఇటు నందమూరి రాజకీయ వారసుడిగాను చరిత్ర సృష్టించిన వ్యక్తి. అంతేకాదు తనను హేళన చేసిన వారికి ముక్కున వేలు వేసుకునేలా రాజకీయ చదరంగంలో తాను ఒక మంత్రినని ప్రూవ్ చేసుకున్న యువ నాయకులు. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు తనయుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక మార్కును తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానంటూ ప్రజా దర్బార్లో శభాష్ అనిపించుకుంటున్నారు మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ 1983 జనవరి 23న జన్మించారు. నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరుల ఏకైక కుమారుడు. సన్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేశారు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగంలో బీఎస్సీ చేశారు. అనతి కాలంలోనే తన రాజకీయ ప్రయాణంలో కొత్త ఒరవడిని చూపించారు. మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా ప్రజల మధ్య ఉంటూ సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో ముందున్నారు. కేవలం హోదాపరంగా మానవ వనరుల శాఖ మంత్రిగా మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో చొరవ చూపుతూ తన శైలికి తగ్గ విధానం పాలన సాగిస్తున్నారు. లోకేష్ రాజకీయ ట్రాక్ రికార్డులో కీలకమైన ఘట్టం యువగలం పాదయాత్ర. సుమారు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పాలనపై ఆయన చూపిన నిబద్ధత పీఎం మోదీ వంటి జాతీయ నేతల దృష్టిని ఆకర్షించింది. నియోజకవర్గంలో ప్రత్యర్థులు లేకపోయినా లోకేష్ తనపై తానే ప్రశ్నలు వేసుకుంటూ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగారు. సమస్యల పరిష్కారానికి పనిచేస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా తీసుకెళ్లే నేతగా నిలిచారు. అందువల్లే స్థానికంగా అన్ని వర్గాల ప్రజల్లో ఆయనకు ఒక విశ్వాస నాయకుడిగా పేరు ఏర్పడింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.